హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో కాకినాడలో ఫేమస్ అయిన కాకినాడ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ఈ కాకినాడ కాజా చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఈ వీడియో చూసారంటే ఎంత ఈజీ అని మీకే తెలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ కాకినాడ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. ఈ కాకినాడ కాజా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1.5 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కాజా అనేది గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఈ కాకినాడ కాజా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా పిండిని కలుపుకోవాలండి. నీళ్ళు అనేది ఒకేసారి పోసుకుంటా కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని పిండి మొత్తం బాగా పట్టించుకోండి. పిండికి ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 2 గంటల సేపు నాననివ్వాలండి. పిండి అనేది ఎంత బాగా నానితే ఈ కాకినాడ కాజా అనేది అంత బాగా వచ్చి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మూత పెట్టుకొని 2 గంటల సేపు నాననివ్వాలండి. అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. అందులోకి 1.25 కప్పు వరకు పంచదారను వేసుకోండి. మనం 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1.25 కప్పు వరకు పంచదారను తీసుకుంటే సరిపోతుందండి. 1.5 కప్పు వరకు నీళ్లు పోసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పూర్తిగా కరగనివ్వాలండి. పంచదార కరిగినంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఈ కాకినాడ కాజాకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనకి 2 గంటలు అయిన తర్వాత పిండి అనేది చూసారు కదండి, సాఫ్ట్గా అయింది కదా. పిండిని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ముద్దలో నుంచి సగం పిండి ముద్దను తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకొని ఈ పిండి ముద్దను తీసుకున్నాం కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. కాజా సైజు ఎంత పెద్దది కావాలనుకుంటే ఆ విధంగా రోల్ చేసుకోండి. పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా రోల్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా. అలా రోల్ చేసిన పిండిని చేత్తో ఒకసారి ఇలా అద్దుకుంటూ మనకి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. 1 ఇంచు ఉన్నంత వరకు పీసెస్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదండి, ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోండి. మొత్తం అన్నీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కాజాని వేసుకోండి. ఈ కాజాలను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే లోపల ముద్దలాగా ఉండిపోతుందండి, బయటికి కలర్ వచ్చేస్తాయి. అందుకే మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజాలన్నీ మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత గోరువెచ్చని ఉన్న పాకంలోకి ఈ కాజాలను వేసేసుకోవాలండి. పాకంలో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉంటే పాకం అనేది ఈ కాజాలకు బాగా పడుతుందండి. మనం ఈ కాజాలను ఒక అరగంట సేపు పాకంలో ఉంచుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. అరగంటకి బాగా పాకం అనేది పడుతుంది. మొత్తం అన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని తీసుకోండి. చూసారు కదండి, చూస్తుంటేనే పాకం అనేది ఎంత బాగా పట్టిందో మీకే తెలుస్తుందండి. ఎంత బాగా పాకం అనేది పీల్చుకున్నాయి కదా అండి. ఎంత ఈజీగా ఈ కాకినాడ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి. ఈ కాకినాడ కాజా చేసుకోవడం ఇంత ఈజీ అని మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాజాలకి పాకం అనేది బాగా పట్టాలి అంటే ఆయిల్ని తీసిన వెంటనే పాకంలో వేసేసుకోవాలండి. అప్పుడే పాకం అనేది చాలా బాగా పడుతుంది. పాకం గోరువెచ్చగా ఉండాలండి. చూసారు కదండి, ఈ కాకినాడ కాజా అన్నది ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.